నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు. పొద్దున్న లేస్తాడు, స్క్రోల్ చేస్తాడు, ఫోన్ స్క్రోల్ చేస్తాడు, ఎవరెవరు మెసేజ్ చేసారో చూస్తాడు, వాట్సాప్ మెసేజ్ చూస్తాడు, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తాడు, యూట్యూబ్లో వీడియోస్ చూస్తాడు. అట్లా 1 గంట 2 గంటలు ఆ స్వెట్ తోటి అల్లనే ఆ పెట్లనే మెస్లి 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 లేచి బయటకు వచ్చి అమ్మ తిట్టి తిట్టి తిను చేయండి, బ్రష్ చేసుకుంటే బ్రష్ చేసుకుంటాడు. డైట్ ఉండదు కదా, ఏదో ఒకటి తింటాడు, చాయ్ తాగుతాడు. అంటే డైట్కి మనీ కావాలి బ్రో అది అని అంటారు కానీ చెప్తున్నది. మళ్ళీ ఫోన్ పట్టిండు, మళ్ళీ స్క్రోల్ చేస్తాడు, మళ్ళీ ఫోన్ పట్టిండు, మళ్ళీ స్క్రోల్ చేస్తాడు. ఏ హ్యాబిట్స్ లేవు, సారీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ హ్యాబిట్స్ లేవు. పొద్దున్న లేచిపోయిండు, తర్వాత ఇంటికి వచ్చిండు, మళ్ళీ స్క్రోలింగ్. ఇదే డే. రిలేటబుల్ ఉంటే ఈ వీడియో మీకోసం. కొన్ని హ్యాబిట్స్ చెప్తా, అవి రెగ్యులర్గా కొంచెం 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 ఫాలో కండి. మీ లైఫ్ డ్రాస్టికల్గా చేంజ్ అవుతుంది. ఐ ప్రామిస్, డ్రాస్టికల్గా చేంజ్ అవుతుంది. ఒకటి, మెడిటేషన్. మెడిటేషన్ అంటే అవన్నీ చెప్పం బ్రో, అది కాదు ఇది కదా. వినండి, విమ్ హాఫ్ బ్రీతింగ్ టెక్నిక్ అని యూట్యూబ్లో కొడితే మీకు విమ్ హాఫ్ మెథడ్ వస్తుంది. 10 minutes వస్తుంది. అంత ఏం చేయకుండా 10 minutes పడుకునే ముందు లేదంటే పొద్దున్న లేచినాక 2 times చేస్తే ఇంకా బెస్ట్. అది చెవు దగ్గర పెట్టుకొని జస్ట్ రిలాక్స్గా పండుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇవి చేసుకుంటూ ఉంటే ప్రూవెన్, దాంతో మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, మీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, మీ స్ట్రెస్ పోతుంది, మీ యాంగ్జైటీ పోతుంది, పీస్ ఉంటుంది. ఒకటి. రెండోది స్పెషల్, మా ఫేవరెట్, ఎక్సర్సైజ్, జిమ్. ఇది మాత్రం వర్కౌట్ డైలీ చేయాలి. మీరు ఏమైనా వేసుకోండి, డైలీ చేయాలి. అంటే రెస్ట్ డేస్ ఉంటాయి కాబట్టి రెస్ట్ డేస్ తీసుకోండి, కాకపోతే డైలీ వర్కౌట్ ఉండాలి. ఫిజికల్ మూమెంట్ పక్కా ఉండాలి. రెస్ట్ డే అంటే పడుకోవడం కాదు, వాకింగ్ చేయండి రెస్ట్ డే రోజు. ఫిజికల్ మూమెంట్ పక్కా, వర్కౌట్, జిమ్ చేయాలి. మెయిన్ జిమ్. మీకు ఒకవేళ జిమ్ కాకపోతే, నాకు జిమ్ ఫీజ్కి మనీ లేకపోతే కింద కామెంట్ చేయండి, నేను ఇంకొక వీడియో చేస్తాను దాని గురించి. హోమ్ వర్కౌట్ సీరియస్. ఇంకొకటి, రీడింగ్. రీడింగ్ అంటే ఈ వాళ్ళతోటి కాదు, కొత్తగా అనిపిస్తుంది కాన్సెప్ట్. కాకపోతే నేను చెప్తా, నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తా, అవసరం ఉంటే చేస్తే చేయడం మీ ఇష్టం. కానీ ఒక మంచి బుక్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ తీసుకొని, మన ఫిక్షనల్స్ కాదు, స్టోరీస్ కాదు, సెల్ఫ్ హెల్ప్ సెల్ఫ్ హెల్ప్ బుక్ తీసుకొని రోజుకు ఒక పేపర్ చదవండి. ఒక 1 week తర్వాత రోజుకు 2 పేపర్లు చదవండి. అట్లా ప్రోగ్రెసివ్గా పెంచుకుంటూ వెళ్ళండి. చాలా చేంజ్ అవుతుంది, మీ లైఫే చేంజ్ అవుతుంది. చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. లైఫ్లో ఏం చేయాలో మీకు అర్థమవుతుంది. మీరు ఏమేమి ప్రాబ్లం ఫేస్ చేస్తారో దానికి రిలేటెడ్ బుక్స్ సర్చ్ చేసి చదవండి. 3 హ్యాబిట్స్ అయిపోయినాయి. ఇంకొకటి, వాకింగ్. ఎక్సర్సైజ్లో అయిపోతుంది, వాకింగ్ సపరేట్ ఎందుకు చెప్తున్నా అంటే అది కార్డియో ఎక్సర్సైజ్. వాకింగ్ హార్ట్కి మంచిది. డైలీ వాకింగ్ చేసిన అనుకో, వానికి ఏ రోగాలు ఉండవు, హెల్తీగా ఉంటాడు. మన హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అందుకే డైలీ వాకింగ్ చేయండి. ఆ వాకింగ్ అప్పుడు ప్లీజ్ ఫోన్స్ తీసుకోవద్దు ఫోన్. జర మంచిగా అట్లా పిక్నిక్ అంటున్నా, పార్క్ దగ్గరికి వెళ్ళి చెట్లు అవి చూసుకుంటా నార్మల్గా వాక్ చేయండి. ఎంత పీస్ఫుల్ ఉంటుంది తెలుసు, హ్యాపీగా ఉంటారు, స్ట్రెస్ చాలా రిలీఫ్ అవుతుంది. ఈ హ్యాబిట్స్ నేర్చుకోండి. అవసరం ఉంటే నేను ఇంకొక పార్ట్ చేస్తుంది ఈ వీడియోని. కానీ ఇవైతే మెయిన్ హ్యాబిట్స్. ఇంకినున్నాయి, నేను చెప్తా తర్వాత. కావాలంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను తెలుసుకొని, నేను రీసెర్చ్ చేసి, నేను టెస్ట్ చేసి మరీ మీకు చెప్తా.